రోజు తను నన్నేమన్నాడు నీకు తెలుసానయ్య? తను నన్ను పిచ్చిదాన్ని అన్నాడు. నేను పిచ్చిదన్నట. అలాగే ఈ ప్రపంచంలో ఏ అబ్బాయి కూడా నన్ను ప్రేమించలేడట. అలాగే నన్ను పెళ్లి కూడా చేసుకోలేడట. నేను చెడ్డదన్నా అన్నయ్య? పిచ్చివాడు వీడు, ఎందుకంటే నిన్ను వదిలి వెళ్ళాడు. పిచ్చి వీడికి వీడు ఒక్క అమ్మాయి కోసం కుటుంబాన్నంతటినీ వదిలి వెళ్ళాడు. ఒక్కసారి నువ్వు ఆలియాని మోసం చేసి నీ ధైర్యాన్ని చూపించావు. కానీ బుల్బుల్ని కలవడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు ఏదైతే ధైర్యం చేశావో అందుకు నిన్ను ఏమాత్రం వదలను. నిన్నిక్కడే చంపేస్తాను. వద్దభి, అభి నా మాట విను. నువ్వు నన్ను ఆపద్దు. వీడు నా చెల్లెల్ని పిచ్చిది అన్నాడు. తనని ఏ అబ్బాయి పెళ్లి చేసుకోవడని అన్నాడు. నేను వీడిని ప్రాణాలతో వదలను. నువ్వు తన్ని ఏమీ అనకు. నువ్వు వాడి వైపు ఎందుకు మాట్లాడుతున్నావు? లేదు, నేను తన వైపు మాట్లాడడం లేదు. అలాగే నాకు తన మీద ఎలాంటి జాలి లేదు. ఏది నిజమో అదే చెప్తున్నాను. తను ఆలియాని ప్రేమించడం లేదు. తను చేసింది మంచి పని. ఆలియాని పెళ్లి చేసుకోకుండా చాలా మంచి పనే చేశాడు. ఏ బంధంలో ప్రేమ ఉండదో ఆ బంధం నరకంలా ఉంటుంది. ఇప్పుడు నీ చెల్లెల్ని ఏ పరిస్థితిలో చూస్తున్నావో, ఒకవేళ పెళ్లైన తర్వాత నువ్వు తన్ని చూశావంటే అప్పుడు తన పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. తనిలా చేసి మంచి పనే చేశాడు. కేవలం తను చేసిన పొరపాటు ఏంటంటే పెళ్లికి ముందే మనకి నిజం చెప్పకపోవడం. పెళ్లి రోజున పారిపోయి చెప్పాడు. నా మనసులో తన మీద చాలా కోపం ఉంది. కాని ఈ సమయంలో నేను నీ ముందు చేతులు జోడించి వేడుకుంటున్నాను. నువ్వు మా ఇంటికే కాదు, మా అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. మా ఇంట్లో పండగ చేసుకుంటున్నావు. నీ నీచమైన పాదం మోపి ఈ సంతోషాన్ని దయచేసి పాడు చేయకు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇదిగో అక్క. పునీత్, ఏమైంది? అంత బానే ఉంది కదా? అత్తయ్య మావయ్య అందరూ బానే ఉన్నారు కదా? నేను నీకు వాళ్ళ గురించి ఫోన్ చేయలేదు. మరి నేను నీకు మ్యారేజ్ హాల్ గురించి ఫోన్ చేశాను. మ్యారేజ్ హాల్కి ఏమైంది? యాక్చువల్లీ అక్క, నేను ఏదో పనుండి బీఎంసీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నాకు ఈ విషయం తెలిసింది. హాల్ని ఖాళీ చేయమని బీఎంసీ వాళ్ళు నోటీస్ పంపించారని. అలాగే కొద్ది రోజుల్లో వాళ్ళు వచ్చి దానిని పడగొడతారట. ఇక్కడ గురించి నువ్వు అస్సలు ఆలోచించొద్దు. హాల్ కి నేను ఏమీ కానివ్వను ప్రజ్ఞ. హాల్ ని ఎలాగైనా ఆపి తీరుతాను. ఏమైంది? ఏం కాలేదమ్మా. అయినా హాల్ కే అవుతుంది. నీకు తెలియనిదేముంది? కిందటిసారి గేటు విరిగిపోయింది కదా, అందుకే నేను అనుకున్నాను సరే కొత్త గేటు వేయిద్దామని. కానీ నువ్వే కంగారు పడుకో, నేనే ఒంటరిగా అంతా చూసుకుంటాను. ఆలియా, ఒకసారి నా మాట విను. నువ్వెందుకు ఇంత అప్సెట్ అవుతున్నావు? అప్సెట్ కాకపోతే ఇంకేం అవ్వాలి? తను చూస్తున్నావు కదా, నేను చెప్పాను కదా నాకు రావాలని లేదు అని. నన్ను ప్రవీణ్ బుల్బుల్ ఎంత హ్యూమిలేట్ చేశారు కదా. ఆ బుల్బుల్ ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు తను. ఐ మీన్, నాకు అసలు ఈ పండుగనే సెలబ్రేట్ చేసుకోవాలని లేదు. నన్ను వెళ్ళి. నాకు తెలుసు నీకేదైతే జరిగిందో దానికి నువ్వు చాలా అప్సెట్ అయ్యావు. కానీ ఇలాంటి సిచ్యుయేషన్స్ నుండి నువ్వు పారిపోయావంటే బాధ తగ్గడానికి బదులు ఇంకా పెరుగుతుంది. అయితే నేను ఏం చేయాలి? ఎప్పుడు ఆ బుల్బుల్ని చూసినా నాకు ఏమనిపిస్తుందంటే తనని చంపేయాలి. అలాగే నేను. ప్లీజ్ రిలాక్స్ ఆలియా. నేను నీకేదైతే ప్లాన్ చెప్పానో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఇలా కాకపోతే అలా, బుల్బుల్ కాకపోతే ప్రజ్ఞ. కానీ నువ్వు వాళ్ళ మీద పగ తప్పకుండా తీర్చుకోవాలి. ఓయ్యా, నేను ఇదెలా మర్చిపోయాను? ఆ బుల్బుల్ కాకపోతే తన అక్క ప్రజ్ఞ మీద నేను తప్పకుండా పగ తీర్చుకుంటాను. ఆఫ్టర్ ఆల్ ఐ హావ్ టు సీ దెమ్ ఇన్ పెయిన్. అయితే పద నాతో పాటు. నా కళ్ళజోన్ని డైవర్ట్ చేస్తాను. ఇక నేను నీకేం చెప్పానో అది చెయ్యాలియా. ఈ కొదిలే, నువ్వు తన కోసం అందరి సంతోషాల్ని పాడు చేస్తావా ఏంటి? తను ఇక్కడికొచ్చిన విషయం పూర్తిగా మర్చిపో. చూడు, నీకు ముందు నీ ఫ్యామిలీయే ముఖ్యం కదా. నువ్వు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం. లేకపోతే ఈ పండగ రోజున అందరూ డల్ అయిపోతారు. థాంక్యూ నానమ్మ. థాంక్యూ దేనికి? నేనున్నంత వరకు మంచి చెడు నీకు చెప్తూనే ఉంటాను. అలాగే నేను తప్పు చేయకుండా నన్ను ఆపుతూనే ఉంటావు నానమ్మ. ఈరోజు నువ్వు నన్ను ఆపే ఉండకపోతే ప్రవీణ్ని నేను ఏం చేస్తుండేవాడో నాకే తెలీదు. నేను కోరుకునేది ఒకటే, నా కారణంగా నీకు కానీ మన కుటుంబానికి కానీ ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. నేను నిన్నెప్పుడూ సంతోషంగా చూడాలనుకుంటున్నాను నానమ్మ.
నువ్వు నన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నావు కదా అయితే ఈరోజు మనం ఎంత సంతోషంగా పండగ జరుపుకోవాలంటే మనకి జీవితాంతం ఈ పండగ తీపి జ్ఞాపకంగా గుర్తుండిపోవాలి కదా. ఖచ్చితంగా. ఓయ్, నీ మొహం ఎందుకలా మాడిపోయింది? ఏంటి? అక్క నేను నీకు విషయం చెప్పాలి. నాకు చాలా అనుమానంగా ఉంది. అనుమానమా? ఆ ఎవరి మీద? తను మీద. ఏం చేసింది తను? తను అభిని వల్ల వేసుకోవాలని చూస్తోంది. నేను స్వయంగా చూశాను. తను అభిని ఏ విధంగా చూస్తుందంటే నాకు తన ప్రవర్తన అంతగా నచ్చడం లేదక్కా. తను అభితో ఏమని చెప్పిందంటే తనంది ప్రజ్ఞ నీ భార్య కావచ్చు, కాని తనకంటే ఎక్కువగా తను అభిని బాగా చూసుకుంటుందని. అప్పుడే నేను తనకి బుద్ధి చెప్పాలనుకున్నాను. ఇకిప్పుడు తనని బయటికి గెంటేస్తే గాని ప్రశాంతంగా ఉండదు. కాస్త ప్రశాంతంగా ఉండు. మర్చిపోయావా, తను అలియాకి స్నేహితురాలు. ఆధారం లేకుండా మనం అనుమానించామంటే పరిస్థితి తలకిందులవుతుంది. మనం ముందు తన మీద నిఘా వేసుంచుదాం. హాయ్. అరే ప్రజ్ఞ ప్రజ్ఞ ప్రజ్ఞ, ఇల్లరా, ఒక్కసారి ఇల్లరా ఇల్లరా ఇల్లరా. ఇంతసేపు ఎక్కడున్నావు? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అమ్మమ్మ, నేను అమ్మతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడే వస్తాను. ఇలా చూడు, నువ్వు మీ అమ్మతో మాట్లాడడం ముఖ్యమే, కానీ అంతకంటే ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి. అమ్మమ్మ, నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. 2 నిమిషాల్లో తిరిగొచ్చేస్తాను, సరేనా? అరే, ఏ విషయమైతే నేను నీకు చెప్పాలనుకుంటున్నానో దానికంటే ఈ ప్రపంచంలో ఏది ముఖ్యం కాదు. నువ్విక మీద నీ భర్త మీద ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది, లేకపోతే మీ బంధం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మీరు ఇలా ఎందుకు అంటున్నారు? నిజం చెప్పాలంటే నీ భర్త మీద ఒక చెడ్డదాని దృష్టి పడింది ప్రజ్ఞ. అమ్మమ్మ, మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. ప్రజ్ఞ, నేను తన గురించి మాట్లాడుతున్నాను. తను అభికి వల వెయ్యాలని చూస్తోంది. తను నీ స్థానాన్ని పొందాలని చూస్తుంది. అర్థమైందా? ఈ విషయం ఈవిడికెలా తెలిసింది? లేదమ్మమ్మ, అలాంటిదేమీ లేదు. మీకెవరు ఖచ్చితంగా అబద్ధం చెప్పుంటారు. ప్రజ్ఞ, నాకసలు ఎవరూ ఏమీ చెప్పలేదు. నేనిప్పుడే నా కళ్ళతోనే నేను చూసొస్తున్నాను. ఇందాక అభికి ఏదో చిన్న దెబ్బ తగిలింది. తనకి మందు రాసే వంకతో తనతో ఏ విధంగా మాట్లాడిందంటే, ఎలా ప్రవర్తించిందంటే నేనసలు నీకు మాటల్లో చెప్పలేను ప్రజ్ఞ. తనకి మనందరం ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరాల్సిందే. మేమందరం తన మీద దృష్టి పెట్టించాం. నువ్వు కూడా తన మీద దృష్టి పెట్టు, సరేనా? అలాగే అలాగే అమ్మమ్మ. ఇప్పుడేం చేయాలి? ముందు అమ్మ దగ్గరికి వెళ్ళాలా, తను దగ్గరికి వెళ్ళాలా? తను ఒకవేళ తన బండారం బయటపడితే అప్పుడు అది కూడా అమ్మకే సమస్య అవుతుంది. నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ, కానీ నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఓకే? నీకు ఏమాత్రం తెలివితేటలున్నా వెంటనే నువ్వు ఇలాంటి చేష్టల్ని ఆపే. యు నో వాట్, నేను అభితో చాలా చక్కగా టైం స్పెండ్ చేసి వచ్చాను. అండ్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్. నీ ఈ చెత్త వాగుడు విని నిన్న మూడ్ని పాడు చేసుకోవాలనుకోవడం లేదు. సో ప్లీజ్. నువ్వు ఆయన కలవకూడదని నేను ఎప్పుడూ అనలేదు, ఎందుకంటే నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ నువ్వేం చేయాలనుకున్నా ఇంట్లో కాదు, బయట చేయి. ఈ ఇంట్లోపల నువ్వు ఎలాంటి చేష్టలు చేయడానికి వీల్లేదు. నాకు ఆర్డర్ వేస్తున్నావా? వార్నింగ్ ఇస్తున్నాను. అభి నాకు బాయ్ ఫ్రెండ్. తను నన్ను ఇక్కడికి రావద్దని చెప్పేంత వరకు నేను నీ మాటలు అస్సలు పట్టించుకోను. సో ప్లీజ్ నువ్వు నాకు లెక్చర్లు ఇవ్వడం మాని అలాగే అడ్డుతో ఇక్కడ కూర్చుని నీకు లెక్చర్ ఇచ్చేంత టైం నాకు లేదు. నీతో ఆర్గ్యూ కూడా చేయలేను. ఇంతకు ముందు కూడా ఒకసారి నువ్వు నా మాట వినకుండా సమస్యలో పడ్డావు. నాన్నమ్మ వచ్చిందా? ఎప్పుడు, ఎందుకు, ఎలా వచ్చింది? ఒకవేళ నాన్నమ్మని నీ హోటల్లో కానీ గది చుట్టుపక్కల కానీ చూసిందంటే చాలా పెద్ద గొడవ అవుతుంది. మళ్ళీ నీకు అలాంటి సమస్య రాబోతోంది, కానీ నువ్వు నా మాట వినిపించుకోవడం లేదు. ఫైన్, తర్వాత నీ ఇష్టం. ప్రాబ్లం నీది, నువ్వే సాల్వ్ చేసుకో. నీకోసం నా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నానో అర్థం కావడం లేదు. ప్రాబ్లం రాబోతుందా? ఎక్కడి నుండి? ఏంటి సరళ, బుల్బుల్ పూర్ణిమ ఎక్కడున్నారు, కనపడటం లేదు? ఇందాక బయట అభి ప్రవీణ్ విషయంలో ఏదైతే జరిగిందో ఆ తర్వాత బుల్బుల్ అభి ముందుకు రావడం మంచిది కాదని నాకు అనిపించింది. అందుకే నేను వాళ్ళ ముగ్గురిని ఇంటికి పంపించేశాను అత్తయ్య. చాలా మంచి పని చేసావు. అమ్మ ఎక్కడుంది? తనతో నేను వెంటనే మాట్లాడాలి. హే ఆగు, నువ్వు చెప్పేదేదో పూర్తిగా చెప్పి వెళ్ళు. నాకెవరి వల్ల ఏం ప్రాబ్లం రాబోతుంది? చూడు, నీకు చెప్పాల్సింది ఇందాకే చెప్పేశాను.
నాకు వేరే పనుంది. నన్ను నీ వెనక తిప్పుకోవడం నీకు చాలా సరదాగా ఉందా? నీకు చెప్పాలని లేకపోతే అసలు దీని గురించి ఎందుకు స్టార్ట్ చేసావు? చూడు, వేస్ట్ చేసుకునేంత టైం నా దగ్గర లేదు. నువ్వు కూడా నీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి సొల్యూషన్ వెతుక్కో, లేకపోతే చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుంటావు. తర్వాత దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక కష్టపడతావు. తను కళ్ళజోడిని డిస్ట్రాక్ట్ చేస్తోంది. నేను నా పని పూర్తి చేసేయాలి. చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి నేను? ఏం ప్రాబ్లం రాబోతుంది నాకు? ప్రజ్ఞ, 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 ఏమైంది? ఏమైంది సరళ? అత్తయ్య, ఏమైంది? ప్రజ్ఞ స్పృహ తప్పి పడిపోయింది. ప్రజ్ఞ, అయ్యో ప్రజ్ఞ, ఎవరు చేశారు ఈ పని? ఎవరు కాల్చారు టపాకాయలు? అభి, ఏంటా అక్కడే నిలబడ్డావే? త్వరగా అమ్మాయిని పట్టుకో, గదిలోకి తీసుకెళ్ళు. రా, త్వరగా రా. త్వరగా రా బాబు, త్వరగా. ఆకాష్, నేను డాక్టర్ని తీసుకొస్తాను. త్వరగా వెళ్ళి తీసుకురా. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మనం ప్లాన్ చేసినట్టుగానే అంతా జరుగుతుంది కదా. నువ్వు కాసేపు ఆగలేకపోయావా? నా సిగ్నల్ కోసం వెయిట్ చేయలేకపోయావా? ఏ సిగ్నల్ గురించి మాట్లాడుతున్నావు తను? నువ్వే కదా చెప్పు తన్ని డిస్ట్రాక్ట్ చేస్తాను, అప్పుడు నేను ఈ పని చేసేయాలని. మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒకవేళ నీకు బాధగా అయితే లేదు కదా? బాధగా ఏం లేదు, కానీ నువ్వు ఇంకాసేపు ఆగుంటే గనక నేను తనని అసలు విషయం ఏంటో అడుగుండేదాన్ని. ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు తను? అదన్నా చెప్పు. తను నాతో చెప్పింది నేనేదో ప్రాబ్లంలో పడబోతున్నానని. ఏంటా ప్రాబ్లం? నేనదే అడగాలనుకున్నాను ఆలియా. గాడ్ నోస్ తనకి ఎప్పుడు స్పృహ వస్తుందో, ఎప్పుడు నాకు దీని గురించి చెప్తుందో. తనకి స్పృహ రావడానికి ముందే నేను ప్రాబ్లంలో ఇరుక్కుపోయానంటే ఏం చేయాలి? నాకిప్పుడు ఒకే ఒక దారుంది. ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్లేస్ లో నేను ఉండకూడదు. నేను అసలు ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే ఇక్కడ నాకు సమస్య వస్తుంది. అందుకని నేను వెళ్ళిపోవాలి. జస్ట్ రిలాక్స్. తనకు అసలు ఏమీ తెలీదు. నిన్ను భయపెట్టడానికి అలా చెప్పుంటుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. జస్ట్ రిలాక్స్, ఓకే? ఏమీ కాదు, సరేనా? ఇక పద, లోపలికి వెళ్దాం. తన పరిస్థితి ఎలా ఉందో ఏంటో. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్నట్టుండి టపాకాయలు పేలేసరికి షాక్కి గురైంది. అందుకే స్పృహ తప్పింది. కాసేపట్లో స్పృహ వచ్చేస్తుంది. ఇదిగోండి, మందులు 2 సార్లు ఇవ్వండి, అలాగే ఆయింట్మెంట్. తనకు కాస్త అక్కడక్కడ కాలింది. ప్రతి 2 గంటలకి ఒకసారి రాస్తూ ఉండండి. 2-3 రోజుల్లో పూర్తిగా నయమైపోతుంది. నేనుంటాను. ఆకాష్, ఏంటనమ్మా? ఈవిని దింపేసి రా బాబు. నువ్వింకా చూస్తూ నిలబడ్డామే. ఆయింట్మెంట్ తీసుకురా. అమ్మాయి కాళ్ళకి రాయి. నేనా? అరే నానమ్మా, ఆయింట్మెంట్ నువ్వైతే చాలా బాగా రాస్తావు కదా, నువ్వే రాయి నానమ్మా ప్లీజ్. నేను కూడా తనకి రాయొచ్చు గాని, ఇదిగో ఆయింట్మెంట్ నీ చేత్తో రాస్తేనే తనకి త్వరగా తగ్గిపోతుంది. కానీ నానమ్మా, నేను నీ అజాగ్రత్త వల్ల అమ్మాయికి రోజు ఇంత ప్రమాదం జరిగింది. నువ్వు అమ్మాయిని ఒంటరిగా ఎందుకు వదిలావు? ఇప్పుడు నేను నీకు శిక్ష వేస్తున్నాను. 2-3 రోజుల వరకు అమ్మాయిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాదు, తనకి పూర్తిగా నయమయ్యేదాకా ఈ మందుని రాస్తూ ఉండాలి. నన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నావు కదా? అయితే తీసుకో, రాయి. పట్టుకో.
రాక్ స్టార్ నుండి హస్బెండ్ నుంచి నర్స్ అయ్యాను. ఇంకా నన్ను ఎలా మారుస్తుందో తెలియడం లేదు. ఈ ప్లాన్ కూడా రివర్స్ అయిపోయింది. అభిని తనని ఎంత దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నానో తన అంత దగ్గర అవుతోంది. టపాకాయలతో తనని కాల్చాలనుకున్నాను, కానీ ఇప్పుడు నేను కాలిపోతున్నాను. వదిన గారు, మేమింక బయలుదేరతామండి. మంచిదండి. వెళ్దాం రా సరళా. అత్తయ్య అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి. ఒకసారి ఇలా రండి మీరు. నేనేమంటున్నానంటే ప్రజ్ఞకు ఒంట్లో బాగలేదు కదా, నేను ఇవాళ రాత్రికి ఇక్కడే ఉండిపోతాను. తన్ని దగ్గరుండి చూసుకుంటాను. ఆ నువ్వు తనని చూసుకుంటావా? మరి నిన్నెవరు చూసుకుంటారు? అత్తయ్య, ఒకవేళ నేను ఇంటికొచ్చినా సరే ప్రశాంతంగా ఉండలేను కదా. ప్రజ్ఞ గురించి ఆలోచిస్తూ ఉంటాను కదా అత్తయ్య. మీరెందుకు ఇంత ఆలోచిస్తున్నారు? మీరే విన్నారుగా డాక్టర్ గారు ఏం చెప్పారో. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, అంతా సర్దుకుంటుంది అని. అభి అదే విధంగా ప్రజ్ఞని చూసుకుంటూ ఉంటే చూడండి, ఒక్క రోజులోనే నయమైపోతుంది. మీరు చెప్పింది కూడా నిజమే, కానీ చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు తనకి దెబ్బ తగిలినా సరే నేనే తనకి మందు రాస్తూ వచ్చాను. ఇక ఇవాళైతే తనకి బాగా దెబ్బ తగిలింది కదా, నేను ఇక్కడ లేను అంటే నాకు అస్సలు ప్రశాంతంగా ఉండదు. నేనున్నానంటే తనకి వెంటనే నయమైపోతుంది కూడా. నువ్వు అసలు ఇంటికి రావద్దు, ఇక్కడే ప్రజ్ఞ పక్కనే ఉండు. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా ప్రజ్ఞ గురించి ఆలోచించడానికి. తన గురించి అభి ఆలోచించడం లేదు. ఎందుకు నువ్వు ఇలా వెర్రిదానిలా మాట్లాడుతున్నావు? ఇంకా తనేమైనా చిన్న పిల్ల? తనకి జలుబొస్తే ముక్కు తోడడానికి, దగ్గొస్తే ఇంకా నువ్వే మందు తాగిస్తావా? ఇప్పుడు తను పెద్దదైపోయింది, పెళ్లి కూడా అయిపోయింది. ఏ ఆడపిల్లకైనా పెళ్లి అయిపోతే కూతురు మాత్రమే కాకుండా భార్య కూడా అవుతుంది. తన భర్తకే అందరికంటే ఎక్కువ హక్కు ఉంటుంది. అయినా వదిన గారు, అసలు విషయం నాకిప్పుడు అర్థమైంది. నిజానికి నా కోడలు సరళ పూర్తిగా నంబర్ 1 పని దొంగలా మారిపోయింది. అందుకే ఈ రోజు ఇక్కడే ఉండాలనుకుంటుంది. రాత్రంతా మేల్కొని కూర్చుంటుంది, తెల్లారేసరికి ఆరోగ్యం పాడవుతుంది. అప్పుడు ఇంటి పనులు చేయడం నా వల్ల కాదని చెప్పేయచ్చు కదా. అది విషయం. ఏంటి అత్తయ్య, నేను ఎప్పుడైనా ఏ పనైనా చేయనని చెప్పానా మీతో? అది కాకుండా మొత్తం ఇంటి పనంతా నేను ఒకదానే చేయగలిగేంత ఓపిక ఉంది నాలో ఇంకా. అయితే నిరూపించి చూపించు. మీరిద్దరూ గొడవ పడుతూ ఉంటే కూడా మీ మధ్య ఉన్న ప్రేమే కనిపిస్తోంది నాకు. భగవంతుడి దయ వల్ల మీ ఇద్దరి మధ్య ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఇప్పటికైనా వస్తావా లేక చేయి పట్టుకుని లాక్కెళ్ళమంటావా? పదా అత్తయ్య, నేను ఒక్కసారి పైకి వెళ్ళి- వెళ్ళొస్తాం పిన్ని గారు. మేము వెళ్ళొస్తాం వదిన గారు. నేను తనని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు రోజు తన దెబ్బల మీద కారం చల్లాలనుకున్నాను. కానీ ఇప్పుడు తన దెబ్బలకి నేనే మందు రాయాల్సిన పరిస్థితి వచ్చింది. తనకి 2-3 రోజుల్లో నయం అవుతుంది. కానీ ఆ తర్వాత నాకొచ్చే పరిస్థితికి ఏ డాక్టర్ దగ్గర ఎలాంటి వైద్యం ఉండదేమో అనిపిస్తోంది. నానమ్మా, చాలా ఇంకా రాయాలా? అరే వావ్, ఇక్కడ అసలు ఎవరూ లేరు, కానీ నేను మాత్రం తనకి మందు రాస్తూనే ఉండిపోయానా? ఇది తన తపస్సు నుండి మామూలుగా లేచేలా కనిపించట్లేదు. ఇప్పుడే నేను తన తపస్సుకి భంగం కలిగిస్తాను. ఏయ్ కళ్ళజోడు, నాకు తెలుసు నువ్వు స్పృహ తప్పినట్టు నాటకం ఆడుతున్నావని. ఇక నీ నాటకాలు చాలు, అందరూ వెళ్ళిపోయారు. లే, ఇప్పుడు నేను నీ కాళ్ళు పట్టాలా? లేదంటే ఈ ఆయింట్మెంట్ని నీ మొహానికి రాసి ఫేషియల్ చేస్తాను. లేదు, ముందు నేను నీ మొహం కాల్ చేస్తాను, ఆ తర్వాత ఈ ఆయింట్మెంట్ని నీ ఫేస్ మీద రాసి నీకు ఫేషియల్ చేస్తాను. లేస్తావా లేదా? చాలా చిత్రమైన యాక్ట్రెస్ లా ఉంది. ఇప్పుడు నేను తన యాక్టింగ్ పురుగుని బయటికి రప్పిస్తాను. నేను ఇక్కడికెళ్ళా వచ్చాను. ఎగురుకుంటున్నా. నువ్వు ప్రైవేట్ ప్లేన్ ని బుక్ చేసావు, తర్వాత తిన్నగా ఎగురుకుంటూ ఇక్కడ దాకా వచ్చేసావు. ప్లీజ్ జోక్ లేకుండా నిజం చెప్పండి. నేను జోకులు వేయడం కాదు, నువ్వే నన్ను జోకలా మార్చేస్తున్నావు. స్పృహ తప్పినట్టు యాక్టింగ్ చేసి నా చేత సేవలు చేయించుకుంటున్నావా? స్పృహ తప్పినట్టు నాటకమా? ఇప్పుడు నువ్వు నాటకంలో నాటకం ఆడుతున్నావా? ముందేమో స్పృహ తప్పినట్టు నాటకం ఆడావు, ఇప్పుడేమో ఏమి గుర్తు లేనట్టు నాటకం ఆడుతున్నావు. అసలు నీకేం కావాలి? నాన్నమ్మకి చెప్పి రాత్రంతా నా చేత సేవ చేయించుకోవాలనుకుంటున్నావా? చూడండి, నేను ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోయానో నాకు గుర్తులేదు. మీరెప్పుడు సేవ చేశారో కూడా నాకేమీ తెలీదు.
గత 10 నిమిషాలుగా నేను నీకు సేవ చేస్తూనే ఉన్నాను, కానీ నీకేం తెలియలేదా? నీకు తెలుసా, ఎవరైతే సహాయం చేయించుకుని మర్చిపోతారో వాళ్ళని నమ్మక ద్రోహులు అంటారు. నమ్మక ద్రోహులు అంటే నా ఉద్దేశం అవకాశవాదులు అని అంటారు. అండ్ దట్స్ వాట్ యు ఆర్. ప్లీజ్, మీరు నాకు మందు రాయడవా? నేను చావు బతుకుల్లో ఉంటే కూడా మీరు నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వరు. కరెక్ట్. ఎవరి దెబ్బలకైనా మందు రాయాలంటే వాళ్ళకి మనసు ఉండాలి. అది మీ దగ్గర లేదు కదా. ఖచ్చితంగా మా అమ్మ నేను అమ్మతో మాట్లాడడం కుదరనే లేదు. ఆ అమ్మ ఎక్కడుంది? నన్ను నీకు నర్సుగా మార్చేసి అందరూ వెళ్ళిపోయారు. అయినా ఏమన్నా నువ్వు ఈ నర్సుకి మనసు లేదనా? ఈ రాక్ స్టార్ కి మనసు లేదనా? నాకు గనక మనసు లేకపోయి ఉంటే నా లవ్ సాంగ్స్ అని హిట్ అయ్యేవే కాదు. ఒకసారి వెళ్ళి తనుని అడిగి చూడు, నాకు ఎంత పెద్ద మనసు ఉందో తను చెప్తుంది. నాకెవరిని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. అంతకంటే ముఖ్యమైన పని ఇంకోటి ఉంది. మీ మనసు ఎంత మంచిదో ఇప్పుడు తెలిసింది. నేను అవకాశవాదులకి ఏ మాత్రం సహాయం చెయ్యను.